హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రాజీ హోమ్ స్టైల్. ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో సింపుల్ ప్రాసెస్లో హెల్దీ రేగు వడని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఒక ప్లేటుమైన రేగుపళ్ళు తీసుకున్నాను. రేగుపళ్ళకి లోపల కొద్దిగా తోలు తీసి గింజలో పురుగు ఉందో లేదో చూసుకొని మనం వడలని ప్రిపేర్ చేసుకోవాలండి. అదే మన హెల్త్కి చాలా మంచిదన్నమాట. రేగుపళ్ళల్లో చాలా వరకు పురుగులు ఉంటాయి. బాగా మాగిన రేగుపళ్ళల్లో అయితే ఎక్కువగా పురుగులు ఉంటాయి. చూసుకొని మనం వడలుగా ప్రిపేర్ చేసుకోవాలి. మనం ఎన్ని రేగుపళ్ళు తీసుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిని ముందుగా చూసుకొని తర్వాత మిక్సీకి కానీ రోట్లో కానీ దంచుకోవచ్చు. నేనైతే ఇక్కడ ప్రతి రేగుపండుని కాస్త తోలు తీసి వలిచి రోట్లో వేసి దంచుతున్నానండి. మిక్సీకి వేసుకోవటం కంటే రోట్లో వేసి దంచుకున్నామంటే వడ అనేది ఇంకా టేస్టీతో ఉంటుంది. కొద్దిగా దూరగా ఉన్న రేగుపండుని అంతగా మనం ఇలా వలిచి చూడాల్సిన అవసరం ఉండదండి. బాగా మాగిన రేగుపళ్ళల్లో పురుగులు ఉంటాయి కాబట్టి మంచి రెడ్డిష్ కలర్లో ఉన్న రేగుపళ్ళని కంపల్సరిగా చూసి దంచుకోవాలి. అప్పుడే మన హెల్త్కి మంచిదన్నమాట. హెల్దీ రేగువడ అంటే ఇదేనండి. బాగా చూసి ఒక్కొక్క రేగుపండుని చూసి దంచుకోవాలన్నమాట. మెయిన్ ఇంపార్టెంట్ అది. రేగుపళ్ళన్నీ బాగా చూసుకొని రోట్లో వేసుకున్న తర్వాత 2 పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా సాల్టు, 4 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, కాస్తంత జీలకర్ర వేసేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలండి. రేగుపళ్ళకి లోపల గింజ ఉంటుంది కదా, ఆ గింజను నలిగేంత వరకు మనం దంచుకోవాలి. ఇందులోనే కాస్తంత బెల్లం కూడా వేసుకోవాలండి. బెల్లం వేసుకున్నామంటే ఈ రేగువడ మంచి టేస్టీతో ఉంటుంది. ఎక్కువగా కాదు, కొద్దిగా అన్నమాట. అలాగే కాస్తంత జీలకర్ర కూడా వేసేసుకొని మెత్తగా రోట్లో కచ్చాపచ్చాగా దంచేసుకోవాలి. ఏదైనా సరే మనం మంచిగా చూసుకొని హెల్తీగా చేసుకున్నామంటే మన హెల్త్ అనేది ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది. మిక్సీకి వేసుకోవటం కంటే ఇలా దంచుకోవటం బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తున్నానండి. ఇలా దంచుకోండి. మీకు రోల్ అవైలబుల్గా ఉంటే, రోల్ అవైలబుల్గా లేకపోతే మిక్సీకి వేసేసుకోండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ పట్టవు. జస్ట్ రేగుపళ్ళు ఉంటే పచ్చిమిర్చి, ఉప్పు ఉన్నా కూడా చాలండి. నేనైతే కాస్తంత బెల్లము, జీలకర్ర వేశాను. ఇలా దంచుకున్న తర్వాత మీరు ఒక పాలిథిన్ కవర్ పైన కానీ, ప్లాస్టిక్ కవర్ పైన కానీ, ఏదైనా క్లాత్ పైన కానీ ఈ రేగు వడల్ని ఎండబెట్టేసుకోవచ్చు. నేనైతే ఒక ప్లేట్లో కాస్తంత ఆయిల్ని వేసి స్ప్రెడ్ చేసేసేసి కొద్ది కొద్దిగా దంచుకున్న రేగు మిశ్రమాన్ని వడలుగా ప్రిపేర్ చేసి ఆరబెట్టేస్తున్నాను. ఇవి ఆరటానికి అట్లీస్ట్ మనకు 2 days టైం పడుతుందండి. 1 day అంతా వన్ సైడు, ఇంకొక సైడ్ టర్న్ ఓవర్ చేసి 1 day టైం పడుతుంది. ఇలా చక్కగా ఆరబెట్టుకున్న రేగు వడలు కనీసం మనకు వారం 10 రోజులైనా చక్కగా నిల్వ ఉంటాయండి. ఏం పాడవవు. ఇంకా ఒక 2 రోజులు ఎక్స్ట్రాగా ఆరబెట్టుకున్నామంటే ఇవి నెల రోజుల వరకైనా ఏం పాడవకుండా ఉంటాయి. ఎక్కడైనా ట్రావెల్ చేసేటప్పుడు ఇవి మన పాకెట్లో వేసుకొని అలా నములుతూ ట్రావెల్ చేయవచ్చు. రేగుపళ్ళు తినటం మన హెల్త్కి చాలా మంచిదండి. ఇందులో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. శీతాకాలంలో ఇవి ఎక్కువగా అరుదుగా లభిస్తూ ఉంటాయి. సంక్రాంతి టైంలో అయితే ఇంకా ఎక్కువగా మనకు లభిస్తూ ఉంటాయి. ప్రతి పల్లెల్లో రేగుపళ్ళు చాలా ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా దంచి మనం స్టోర్ చేసుకున్నామంటే కనుక ఇంకొద్ది రోజులు ఎక్స్ట్రాగా మనం తినచ్చు అనమాట. సింపుల్ ప్రాసెస్లో రేగుపళ్ళ వడల్ని ప్రిపేర్ చేసే ప్రాసెస్ ఇదేనండి. మనం చూసుకొని ఒక్కొక్క రేగుపండును హెల్తీగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు వడల్లాగా. మరి మీకు నేను ప్రిపేర్ చేసిన ఈ హెల్దీ రేగువడ ప్రిపరేషన్ వీడియో నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్.